ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు 34,000 ఎకరాలు ఇస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు, చరిత్రహీనులు అవుతారని చెప్పి చరిత్ర చెప్తారు, మనం చెప్పడం కాదు. ఇంతటి అభివృద్ధి మీకు శ్మశానంలా కనపడుతుంది, మీకు ఎడారిలా కనపడుతుంది. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సామెత ఉంది, ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క 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 అనాలంట. అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు మొదలుపెట్టావు. చేతకన్నాడు ఇంట్లో కూర్చో, ఏమన్నా కాదన్నాడా? ఒక్క అవకాశం అడుక్కుందేవారు, నువ్వా నేనా? మీరు అడుక్కున్నారా ఆయన్ని? ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి నువ్వు మమ్మల్ని ఎలగబెట్టాను నువ్వు అని అడిగారా? అడుక్కున్నా ఒక ఛాన్స్ ఇమ్మన్నా ఇప్పుడేమో నా వల్ల కాదంటావు. నీ వల్ల కానీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం బాలా. దమ్ముందా? దమ్ముందా? ఉందా? బస్తీ మీద సవాల్. మాట చెప్పనా, మాట తప్పనంటావు, మడం చెప్పనంటావు. ఇప్పుడేమో మొత్తం బాడీని తిప్పేస్తున్నావు, మొత్తం బాడీ శరీరం తిప్పేస్తున్నావు. మడం కాదు, మాట కాదు.